చిత్తూరు జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. కోటలో చీటీలు కట్టించుకుని 10 కోట్ల రూపాయలతో ఒక వ్యాపారి పారిపోయాడు. చిట్టీలు కట్టించుకుని డబ్బులతో ఊరు వదిలి పారిపోయాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. లైసెన్స్ లేని వ్యక్తుల వద్ద చీటీలు వేసి మోసపోవద్దన్న సిఐ సోమశేఖర్ రెడ్డి సూచించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కోట టౌన్ లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ లేకుండా అనఫిషియల్ గా చీటీలు నడపడం జరుగుతుంది. రీసెంట్ గా నేను ఒక కేసు కట్టడం జరిగింది. ఆదిత్య ఫైనాన్స్ కింద లైసెన్స్ తీసుకొని అతనికి కొన్ని రోజులు వాహనాలకి లోన్లు ఇచ్చి తర్వాత 2015 నుంచి వాళ్ళు అనఫిషియల్ గా చీటీలు నడపడం మొదలుపెట్టారు. అది 1 లక్ష 5 లక్షలు 10 లక్షల్లో నుంచి వచ్చి వాళ్ళ మీద బాగా నమ్మకం వచ్చిన తర్వాత 50 లక్షలు 30 లక్షల చీటీలు కోటి రూపాయల చీటీలు కూడా నడపడం జరిగింది. దీంట్లో ఎక్కువగా బాధ్యతలు బెంగళూరు సంబంధించిన కేఆర్పురం చుట్టుపక్కల కర్ణాటక గ్రామాల్లోని వాళ్ళు ఉండడం జరిగింది. నిన్న కట్టిన కేసులో సుమారుగా కోటి రూపాయల వరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ దాంట్లో ఇంకా 5 కోట్ల వరకు బాధితులు ఉన్నారని తెలిసింది. ఇవే కాకుండా కోట టౌన్లో చాలా మంది అనఫిషియల్గా చీటీలు నడుపుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఎవరైనా సరే బాధితులు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది.